హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. ఇప్పుడు మనమైతే ఒక కొత్త ఎయిర్పోర్ట్ అనేది చేయడం జరిగింది. అది ఎలా చేయాలో అనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఎయిర్పోర్ట్ని చూడండి. దగ్గరదేనే. ఓకే, మనమైతే ముందుగా 2200 కిలో వాట్స్ బ్రాస్లెస్ డీసీ మోటార్ అనేది తీసుకోవాలి. అలాగే 2200 మిల్లీ యాంప్స్ బ్యాటరీ, అలాగే 40 యాంప్స్ అనేది ఈఎస్సి తీసుకోవాలి. అలాగే సర్వో మోటార్ కూడా ఒకటి తీసుకోవాలి. అలాగే నేనైతే థర్మకోల్ షీట్తో చేశాను కాబట్టి థర్మకోల్ షీట్ని 2 ఇంచెస్ థిక్నెస్ తీసుకున్నా. అలాగే మన బోటు విడత వచ్చేసి 7 ఇంచ్ తీసుకోవాలి. విడత వచ్చి 7 ఇంచ్, అలాగే లెంత్ వచ్చి 19 ఇంచెస్ అనేది నేనైతే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ని అయితే ఆ విధంగా రేడియస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. అలాగే మనకి కింద సర్ఫేస్ అనేది బేస్మెంట్ అనేది స్మూత్గా ఉండడానికి శాండ్ పేపర్తో రఫ్ చేసుకొని స్మూత్గా చేసుకోవాలి. నేనైతే 220 శాండ్ పేపర్ని అయితే తీసుకొని దాన్ని స్మూత్గా చేశాను. అలాగే మనకి బోట్కి రడ్డర్ కావాలి కదా, నేనైతే ఎయిర్ ఫ్లో కాకుండా వాటర్ ఫ్లో ఉన్నది చేశాను. మనమైతే మోటార్ మౌంటింగ్ చేసుకోవడానికి మోటార్ మౌంటింగ్కి ఇలా చిన్న థర్మాకోల్ షీట్ని అయితే చిన్న పీస్ నోట్ తీసుకోవాలి. అది 2.5, నెక్స్ట్ అలాగే 4 ఇంచీలు తీసుకొని కరెక్ట్గా 90 డిగ్రీస్ రైట్ యాంగిల్లో కట్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ఉంటేనే బోట్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. అందుకని 90 డిగ్రీస్లో మనం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మోటార్ మౌంటింగ్ అనేది మనం బోట్ యొక్క అప్పర్ సర్ఫేస్కి అటాచ్ చేసుకోవాలి. నేనైతే గ్లూ గమ్తో అతికించేసుకున్నాను. కరెక్ట్గా ఇది కూడా రైట్ యాంగిల్ ఉండేలా మనం చూసుకోవాలి 90 డిగ్రీస్లో. ఓకే, ఇదైతే నీట్గా అతుక్కుంది. ఇక చూసారుగా, ఈ విధంగా అతుక్కుంది. ఫ్యాన్ కూడా ఫిట్ చేసే ఉంది ఆల్రెడీ. ఇప్పుడైతే ఈఎస్సి అలాగే బ్యాటరీ వాటిని మనం నీట్గా ఆ థర్మోకోల్ షీట్ని అనేది కాస్త కట్ చేసి వాటికి సరిపడా స్పేస్ని తీసుకొని కట్ చేసి మనం అందులో ఇన్సర్ట్ చేసి గమ్ పెట్టేసుకోవాలి. గ్లూ గమ్తో నేనైతే మొత్తం గ్లూ గమ్మే వాడాను. సేమ్ బ్యాటరీ కూడా అదే విధంగా కట్ చేసి అతికించేసుకోవాలి. ఈఎస్సి అనేది మోటార్ మౌంటింగ్ చేశాం కదా, ఆ పీస్కి నేనైతే అతికించేసుకున్నాను. ఇగో ఫైనల్లీ బోట్ అయితే రెడీ అయ్యింది. దగ్గరదేనే అన్నది. ఫుల్ స్పీడా? ఫుల్ స్పీడ్ కొంచెం ఇష్టం అంతే.
అలసిపోయింది. అంత వారం వేసుకోదు కానీ వాటర్ సర్ఫేస్ వదిలేదు కదా అంత వారం. మళ్ళీ అలాగే ఇప్పుడు వరకు చేసిన దాంట్లో